నమస్తే. నేను మీ మధు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? మహిళలు ప్రతి దాంట్లో అభివృద్ధి చెందాలి అని అంటారు. అటు చూసుకుంటే చదువులో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ప్రతి విషయంలో కూడా సైంటిస్ట్ రంగంలో కానీ ఏ ఏ విషయంలో అయినా సరే మహిళలకి ముందడుగు వెయ్యాలి అంటున్నారు. మహిళలు అభివృద్ధి చెందాలి అంటున్నారు. ఇదంతా కూడా కరెక్టే. ఒకప్పుడు బానిసత్వంతో కూడుకున్న ఒక జీవితం గడిపేవారు మహిళలు. భర్తనే ప్రత్యక్ష దైవం, భర్తకి పాద పూజ చేస్తేనే మోక్షం కలుగుతుంది అన్న రీతిలో అయితే అప్పటి మహిళలు ఉండేవాళ్ళు. చక్కగా కట్టు బొట్టు చీరలతో ఎంతో అందంగా మైమరిపించేలా ఉండేవారు మహిళలు. సరే, రాను రాను ఆ ట్రెడిషన్ అంతా పోయింది. మొత్తం శరీర భాగాలన్నీ కనపడేలాగా వస్త్రధారణ అయితే మారిపోయింది. అప్పటి వస్త్రధారణ కాకపోయినా సరే కనీసం కప్పిపుచ్చుకునేలా అయినా వస్త్రధారణ ఉండాలి. సరే, ఓకే, డెవలప్మెంట్ అంటున్నారు, అన్ని అంటున్నారు, ఇదంతా బానే ఉంది. మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న మహిళలు అంటే ఒకప్పుడు గాంధీ గారు అన్నారు కదా, మహిళ ఒంటరిగా ఎప్పుడైతే అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని. నిజంగా ఇది స్వతంత్రం అనాలో మరి ఇంకే దౌర్భాగ్యం అనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒకప్పటి కాలంలో ఆ మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరిగేవి, ఆత్మహత్యలు కూడా జరిగేవి. ఎందుకంటే మగాళ్ళ టార్చర్ భరించలేక వరకట్న వేధింపులు అవి ఇవి అని చెప్పి ఆత్మహత్యలు హత్యలు ఇలా జరిగేవి. ఇక అత్యాచారాలు కూడా కోకొల్లలు. ఇక వయసుతో సంబంధం లేకుండా ఎన్నో అత్యాచారాలు జరిగేవి. అసలు ఏంటి ట్రెండ్ మారిపోయిందా? మరి ఈ యొక్క మార్పు దేనికి పరిణామం అంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక వరుసగా చూసుకుంటే ఒకప్పుడు మహిళల మీద జరుగుతున్న ఘాతుకాలు ఇప్పుడు పురుషుల మీద జరుగుతున్నాయి. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో మేఘాలయలో ఒక హనీమూన్ మర్డర్ జరిగింది. హనీమూన్ పేరుతో ఒక మహిళ తన భర్తను హనీమూన్ కని మేఘాలయకు తీసుకెళ్లి అక్కడ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అది మొదలుకొని ప్రతి రాష్ట్రంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో ఇవే జరుగుతున్నాయి. ఇక వివాహేతర సంబంధాలు పెట్టేసుకొని తన ప్రియుడు కోసం కన్న పిల్లలను కూడా చంపుకున్న ఘాతుకాలు వెలుగులోకి వస్తున్నాయి. అతి దారుణంగా మహిళను అన్న ఒక పదాన్ని మర్చిపోయారు. కనీసం మానవత్వం అన్న ఒక పదమైనా గుర్తుండాలి కదా. ఇంత ఘోరంగా, ఇంత నీచంగా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు మొగుడు అడ్డం వస్తున్నాడు, నేను రంకు సాగించడానికి నా మొగుడే అడ్డం వస్తున్నాడు, నా పిల్లలు అడ్డం వస్తున్నారని అసలు తల్లి మాతృత్వం అనే ఒక పదాన్ని మర్చిపోయి తన కడుపున పుట్టిన 9 నెలలు నవమాసాలు మోసి కన్న పిల్లలను కూడా వదిలేసి భర్తని చంపేసి పిల్లల్ని చంపేసి బెదిరించి ఏం సాధించుకున్నారు? అలా అని తన బాయ్ ఫ్రెండ్స్ తో లేకపోతే తన వివాహేతర సంబంధం కలిగిన ఒక వ్యక్తితో సంతోషంగా గడుపుతున్నారా అంటే అది కూడా లేదు. పోలీసులకు చిక్కి ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, జైల్లో మగ్గుతున్నారు, ఉరి శిక్షలు పడుతున్నాయి, జీవిత ఖైదు పడుతున్నాయి. అయినా సరే అసలు ఇలాంటివి చేసినా సరే ఒక ట్రెండ్ జరగాలి. ఇక చూసుకుంటే ప్రతి ప్రాంతంలో ఇవే, ప్రతి గ్రామంలో ఇవే, ఆఖరికి చిన్న చిన్న పల్లెటూర్లు అక్కడ కూడా ఇవే. కనీసం అక్కడక్కడన్నా సాంప్రదాయాలు ఉంటాయి అనుకుంటే అక్కడ కూడా ఇదే. ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడు మహిళలు భయపడేవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే. నా అత్తమామ ఏం చేస్తారో, నా కట్టుకున్న మొగుడు ఏం చేస్తాడో అని భయాలు ఉండేటివి. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో కూడా తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు అబ్బాయిలు. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నాం, హనీమూన్ అంటేనే భయపడుతున్నారు. హనీమూన్ పేరుతో ఎక్కడ తీసుకెళ్లి మమ్మల్ని హత్య చేసేస్తారో అని. ఎక్కడికి తీసుకెళ్లేసేసి ఎక్కడ అసలు ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, పెళ్లికి ముందు మీకేమన్నా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా అని కూడా అడుగుతున్నారు. ఒకప్పుడు ప్రేమించినా సరే ఇంకా కట్టుకున్న తర్వాత చచ్చినట్టు కాపురం చేసిద్దిలే అన్న రీతిలో అయితే మగాళ్ళు పెళ్లి చేసేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇలాంటివి కూడా అడుగుతున్నారు, నీకేమన్నా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా అని. ఎందుకంటే భయం. మరి ఇంతలా డెవలప్ అయిపోతున్నారు కదా మహిళలు. సో భయం అనమాట. ఎక్కడ ఏ నిద్రపోతున్నప్పుడో ఫుల్ నిద్రలో ఉన్నప్పుడు గొంతు కోసేస్తారేమో, అంటే ఆ గడ్డి కోసే కత్తితో కూడా గొంతు కోసింది కదా రీసెంట్ గా ఒక మహిళ, అలా గొంతు కోసేస్తారేమో, ఇచ్చిన కాఫీలో ఈ పురుగుల మందో లేకపోతే గడ్డి మందో కలిపేసి ఇచ్చేస్తారేమో అని భయపడిపోతున్నారు. తమ కడుపున పుట్టిన పిల్లలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఇది మార్పు మంచి అనాలో లేకపోతే ఇక సమాజం నాశనం అవడానికి అనాలో ఏం అర్థం కావట్లేదు. అరే, కట్టుకున్న మొగుడు సరే, కడుపున పుట్టిన పిల్లల సంగతి ఏంటి? ఆ నా ఏమంటారు, నా ప్రియుడితో కలిసి ఉన్నట్లు మీ నాన్నకు చెప్తే నిన్ను కూడా చంపేస్తాం. తండ్రిని కళ్ళ ముందర చంపేస్తే కొడుకు, కడుపున పుట్టిన కొడుకు గజగజ వణుకుతుంటే మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుంది అనడం. పోనివన్నీ పక్కన పెట్టేయండి. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంస్కృతికి నిలయం అంటారు. భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో, ఎన్ని సంస్కృతులు ఉన్నాయో అన్ని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్పాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సాంప్రదాయాల కలయిక భారతదేశం అయితే
ఒక మినీ భారతదేశంగా మన తెలుగు రాష్ట్రాలను అనుకుంటాం. ఇటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మొన్న నెల్లూరు, ఆ ఇక్కడ చూసుకుంటే భువనగిరి, అనంతపురం, ఇవన్నీ కూడా ఏంటండి అసల? అసలు ఇది మార్పేనా? ఇలాంటి మార్పు అవసరం అంటారా? ఓకే. మహిళల అత్యాచారాల నుంచి బయటపడడం మార్పే. మహిళలు అన్నింట్లో డెవలప్ అవ్వడం మార్పే. కానీ మానవత్వాన్ని, మాతృత్వాన్ని కూడా మర్చిపోయి ఇంత డెవలప్‌మెంట్ అవసరం అంటారా? సో చూసుకోండి. ఒకసారి అయితే ఆలోచించండి. సమాజం ఎటు వెళ్ళిపోతుంది? దేనికోసం వాళ్ళు ఇంత ఆవేశానికి పాల్పడుతున్నారో? ఒక క్షణం సుఖం కోసమే కదా ఇవన్నీ చేస్తున్నారు. మొగుడు దగ్గర సుఖం దొరకంది పరాయి వాడి దగ్గర ఎక్కడి నుంచి దొరుకుతుందండి? కట్టుకున్న మొగుడు నీకు దూరంగా ఉంటున్నాడు అంటే అర్థం ఫ్యామిలీని పోషించాలి, పిల్లల్ని చదివించాలి, నిన్ను కట్టుకున్న పాపానికి నిన్ను కూడా పోషించాలి. ఆడవాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో మగాళ్ళు కూడా అంతే స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళ మీద ఫ్యామిలీ బాధ్యత పడుతుంది. ఇప్పట్లో ఆడ మగ కలిసే పని చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయంటే అసలు దేని వల్ల జరుగుతున్నాయి? పోని మొగుడు తాగుబోతు, చేతగానోడు, పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, అత్తమామల్ని కొడుతున్నాడు, నీకు వాల్యూ ఇవ్వట్లేదు, నిన్ను నరక యాతన పెడుతున్నాడు అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా, ఆవేశంలో తీసుకున్నారా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే అక్రమ సంబంధాల కోసం అండి, క్షణికావేశం కోసం ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు, వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు, కడుపున పుట్టిన పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. మరి ఈ అభివృద్ధి దేనికో నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమనిపిస్తుంది? ఇటువంటి అభివృద్ధి అవసరం అంటారా? అసలు సమాజం ఎటు దారి తీస్తుంది? మహిళలు ఎటెళ్ళిపోతున్నారు? అసలు ఎక్కడ మాతృత్వం, ఎక్కడ జాలితనం, ఎక్కడ మానవత్వం, ఇవన్నీ కనిపిస్తున్నాయా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.